పాలమూరు జిల్లా అంటేనే కరువు కాటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దీంతో పొట్ట చేతబట్టుకుని దేశమంతా వెళ్తారు పాలమూరు కూలీలు. మెట్రో నగరాల నుంచి అత్యాధునిక విమానాశ్రయాల నిర్మాణం వరకు అన్నింటికీ పాలమూరు కూలీల శ్రమే ఆధారం. పాలమూరు కూలీల చెమట బిందువు చిందకుండా దేశంలో ఏ మహా నిర్మాణం జరగలేదంటే అతిశయోక్తి కాదు. అది ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. గోడ కూలినా, బిల్డింగ్ పడిపోయినా శిథిలాల కింద శవాలుగా మారేది మరెవరో కాదు, పాలమూరు కూలీలే. మల్టీప్లెక్స్లకు రాళ్లెత్తిన పాలమూరు కూలీలే. రీసెంట్ గా మౌలాలిలో గోడ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 6 పాలమూరు కూలీలే. ఒకరని కాదు, ఇద్దరని కాదు, కుటుంబాలకు కుటుంబాలే మాయమవుతున్నాయి. జనం హోల్సేల్ గా ప్రాణాలు కోల్పోతున్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, పేరెంట్స్ ను కోల్పోయి అనాథలుగా మారుతున్న చిన్నారులు. పాలమూరు కూలీల బతుకుల్లో ఎటు చూసినా విషాదమే. ఈ ఘోరాలకు ఎవరిని నిందించాలి, ఎవరిని తప్పు పట్టాలి? బతుక్కి భరోసా ఇవ్వని సర్కారునా, పనులు చేయించుకునే కాంట్రాక్టర్లనా? ఎవరిని తప్పుపట్టినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. గత 2 ఏళ్ల కాలంలో బిల్డింగులు, గోడలు కూలిపోయిన ఘటనల్లో 10ల సంఖ్యలో పాలమూరు కూలీలు చనిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి జానెడు పొట్ట కోసం రాత్రింబవళ్లు పనిచేసే పాలమూరు కూలీల జీవితాలు ఆవిరైపోతున్నాయి, శిథిలాల కింద శవాలుగా మారుతున్నాయి.